క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మరికొన్ని దినాలలో మనందరం కూడా బ్రదర్ జోసెఫ్ తంబి గారి మహోత్సవాలను కొనియాడబోతున్నాం. ఎలా వచ్చింది ఆయనకి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు? ఏ విధంగా ఆయన అద్భుతాలు చేయగలిగాడు? నేను ప్రియులారా, నాకున్న క్యూరియాసిటీతో, నాకున్న యూట్యూబ్ ద్వారా కొంతమంది ఆయనతో జీవించినటువంటి వారిని నేను వీడియోలు తీశాను. ఆయన ఏ విధంగా అద్భుతాలు చేసేటువంటి వాడు అని వాళ్ళని కలుసుకొని కొన్నేళ్ల క్రితం నేను తేలప్రోలులో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఏ విధంగా జీవించేవాడు, ఎటువంటి అద్భుతాలు చేసేవాడు అని వాళ్ళతోటి మాట్లాడాను. అంతకుముందు నాకు తంబి గారి గురించి తెలుసు, కానీ ఆ తంబి గారి మీద నాకు ఒకలాంటి ఆయన ఒక ఆదర్శం నాకు ఎంతగానో నచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన చేసినట్టు అద్భుతాలన్నిటికీ కూడా ఆధారం, మూలం దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం. నేను వారి ద్వారా విన్నటువంటిది ఏమిటి అంటే, ఈయన ఎప్పుడూ కూడా ఆయన దివ్య బలి పూజలో పాల్గొనటం మాత్రమే కాదు, దివ్య బలి పూజలో పాల్గొనటానికి తప్పించటం మాత్రమే కాదు, తహతహలాడటం మాత్రమే కాదు, కానీ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని, ఆ విశ్వాసులని, ఆ ప్రజలని దివ్య బలి పూజకి సమాయత్తం చేసేటువంటి వాడట. దివ్య బలి పూజ యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి వాడట. దివ్య బలి పూజలో ఏ విధముగా పాల్గొనాలి అని వారికి బోధించేటువంటి వాడట, వారిని సిద్ధపరిచేవాడట. ఇంకా కొంతమందిని గ్రామాలలో ఉన్నటువంటి వారిని ఆయన నడిపించుకొని దివ్య బలి పూజకు తీసుకొని వచ్చేటువంటి వాడట. గురువులని దివ్య బలి పూజకు తీసుకొని వెళ్ళేటువంటి వాడట. ప్రియులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారు అంత గొప్ప భక్తిపరుడు, పునీతుడు ఎలా కాగలిగాడు అంటే, ఆయనకి దివ్య బలి పూజలో దివ్య సప్రసాదం మీద ఉన్నటువంటి భక్తి, విశ్వాసం. దేవుని యొక్క వాక్య పరిచర్యలో ముందు కొనసాగే ముందుగా మీ ముందు లూర్దు నగరంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని ఉంచాలి అనుకుంటున్నానండి. అది 1937వ సంవత్సరం. 1937వ సంవత్సరం జియాన్నే ఫ్రెటైల్ అనేటువంటి ఒక 24 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యువతి ఫ్రాన్సు దేశంలో ఒక ట్రైన్డ్ నర్సుగా, తర్ఫీదు పొందినటువంటి ఒక నర్సుగా ఆమె ఉద్యోగం చేసుకుంటుంది. కానీ సడన్గా ఆమె భయంకరమైన వ్యాధి పాలయ్యింది, రోగం పాలయ్యింది. ఆమెకి వచ్చింది ఏమిటి అంటే ఇంటెస్టైన్ ట్యూబర్కులోసిస్, జీర్ణకోశ వ్యాధికి చెందినటువంటి టీబీ వ్యాధి, క్షయవ్యాధి వచ్చింది. కొన్ని దినాలలోనే ఆమె ముక్కుల్లో నుంచి, నోటిలో నుంచి, అదేవిధంగా పేగుల ద్వారా రక్తం కక్కటం ప్రారంభించింది. చాలామంది డాక్టర్ల దగ్గర తీసుకుని వెళ్ళారు. సుమారుగా 11 సంవత్సరాల పాటు 13 ఆపరేషన్లు జరిగాయి. నేను చెప్పేది ఏది కూడా కాకమ్మ కథల కాదు, అక్షర సత్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, 13 ఆపరేషన్లు జరిగాయి ఆ అమ్మాయి మీద. కానీ ప్రయోజనం లేదు. డాక్టర్లు అన్నారు, అమ్మా ఇంకా ఏమో బ్రతకదు, ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. ఆసుపత్రుల్లో ఉంచినా కానీ డబ్బులు దండగా, కాబట్టి ఇంటికి తీసుకొని వెళ్ళండి, కొన్ని దినాలలో ఏమో చనిపోతుంది అని చెప్పారు. కానీ ఆ బిడ్డ ఒక మంచి కథోలికురాలు. దివ్య బలి పూజలో ఆమెకు బాగున్నంత వరకు కూడా పాల్గొని దివ్య బలి పూజలో అత్యంత భక్తి ప్రపత్తులతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించుకున్నటువంటి ఒక భక్తురాలు. అంతకంటే ఎక్కువగా మరియ తల్లి భక్తురాలు. ప్రియులారా, అయితే 1948వ సంవత్సరంలో తన స్నేహితులందరూ కూడా మన ఫ్రెండ్ అయినటువంటి జియాన్నే ఫ్రెటైల్కి దివ్య సప్రసాదం అంటే, దివ్య బలి పూజ అంటే మహా గొప్ప భక్తి కదా, మరియ తల్లి అంటే భక్తి కదా, కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి లూర్దు మాత పుణ్యక్షేత్రానికి తీసుకొని వెళదాం అని డాక్టర్ గారు పర్మిషన్ అడిగారు. డాక్టర్ గారు అన్నారు, నవ్వుకుంటా, తీసుకెళ్ళండి అమ్మ, తీసుకెళ్ళండి. ఎక్కడ తీసుకెళ్తారు? లూర్దు నగరానికి తీసుకెళ్తారా? లూర్దు పుణ్యక్షేత్రానికి తీసుకుని వెళతారా? అయితే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక శవపేటికను కూడా తీసుకొని వెళ్ళండి అమ్మా అని చెప్పారు. ఏమన్నారు? ఒక శవపేటికను కూడా తీసుకొని వెళ్ళండి. అంటే ఆమె బ్రతకదట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఆమె బ్రతకదు అని కర్రాఖండిగా చెప్పారు. ప్రియులారా, అయినా కానీ వాళ్ళు విశ్వాసంతో జియాన్నే ఫ్రెటైల్ని
1948వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఆ యొక్క లూర్దు మాత పుణ్యక్షేత్రాన్ని తీసుకుని వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫాదర్ గారు దివ్యబలి పూజ చేస్తున్నారు. ఫాదర్ రాక్స్ అనేటి ఫాదర్ గారు దివ్యబలి పూజ చేస్తూ ఉండగా, ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్యబలి పూజ అంతా అయిపోయిన తర్వాత దివ్య సప్రసాదాన్ని స్వీకరించే సమయం వచ్చింది. ఈ జియాన్నే ఫ్రటైల్ యొక్క పరిస్థితి ఎలాగా ఉందంటే, దివ్య సప్రసాదాన్ని కూడా స్వీకరించలేనటువంటి స్థితి. ఆ సమయంలో దివ్య సప్రసాదములో ఒక భాగాన్ని తుంచి ఆమె నోటిలో ఉంచటం జరిగింది. ఆశ్చర్యం ప్రియులారా, అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డలారా. అప్పటి వరకు కూడా కోమా లాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ జియాన్నే ఫ్రటైల్ భక్తితో విశ్వాసముతో ఆ లూర్దు మాత గృహ వద్ద దివ్యబలి పూజల్లో పాల్గొని దివ్య సప్రసాదాన్ని విశ్వాసముతో ఎప్పుడైతే స్వీకరించిందో ప్రియులారా, అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్నటువంటి ఆవిడ ఒక్కసారిగా కళ్ళు తెరిచి మాట్లాడటం ప్రారంభించింది. మాట్లాడటం మాత్రమే కాదు, అప్పుడు లేచి ప్రియులకు దేవుని బిడ్డలారా ప్రక్కనే ఉన్నటువంటి లూర్దు మాత కొలను దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేయటం జరిగింది తనంతడు తానుగా. ఇది దివ్య సప్రసాదములో ఉన్నటువంటి మహా గొప్ప శక్తి ప్రియులకు దేవుని బిడ్డ. ఇప్పుడు గొప్పటండి చప్పట్ల గట్టిగా ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇది ఒక కాకమ్మ కథ కాదండి, జరిగినటువంటి ఒక చరిత్రలో జరిగిన ఒక మహా గొప్ప అద్భుతం. అది దివ్య సప్రసాదములో ఉన్న శక్తి కారణంగా, దివ్య బలిపూజలో ఉన్న మహిమ కారణంగా పొందుకున్నటువంటి మహా గొప్ప స్వస్థత ప్రియులకు దేవుని బిడ్డలారా. అన్నిటికంటే ముఖ్యంగా మరియ తల్లి మీద ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. ఈనాడు ప్రియులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క 80వ వర్ధంతి మహోత్సవాలకి సిద్ధపడుతుండగా మనందరము కూడా ఆయన నుంచి అన్నిటికంటే ముఖ్యంగా నేర్చుకోవాల్సిన సుగుణం ఏమిటి అంటే, దివ్య బలిపూజలో ఉన్నటువంటి ఆ శక్తిని గ్రహించాలి. దివ్య బలిపూజలో మనం పాల్గొనటానికి ఆశపడాలి, అరులు చాచాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇదిగో మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలలో ఈ విధంగా యేసు ప్రభు ఏ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనాలు చదువుకుందాం. యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగితే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మాటలు స్వయముగా యేసు ప్రభు పలికినటువంటి దివ్యమైన మాటలు. ఏమంటున్నాడు? మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును పానము చేసిననే తప్ప మీలో నిత్య జీవితము ఉండదో. చాలా కరాఖండిగా చెప్తున్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, మనలో ఇంత గొప్ప సంపదను పెట్టుకొని, ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి దివ్యబలి పూజను పెట్టుకొని మనం పరుగులు పెడుతున్నాం. ఏం చేస్తున్నామండి? మనం పరుగులు పెడుతున్నాం. ఎక్కడికి? వాక్యం చెప్తున్నారు, అక్కడికి వెళుతున్నాం, ఇక్కడికి వెళుతున్నాం. ప్రియులారా, ఎక్కడ పోతుంది మన విశ్వాసం? ఎక్కడ పోతుంది మన భక్తి? నీ దగ్గర ఉన్న గొప్పదైనటువంటి ఆ యొక్క సంపద, మహత్తర శక్తి కలిగినటువంటి దివ్యబలి పూజను పెట్టుకొని నువ్వు పరిగెడుతున్నావు ఏమీ లేని కాడికి. మన గురించేనేమో ఇర్మియా ఏమంటాడంటే, మీరు నీళ్లు నిలవలేనటువంటి తొట్టుల్లో మీ యొక్క దాహాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థమవుతుందా? మీరు నీళ్లు నిలవనటువంటి తొట్లలో నుండి మీ దాహాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక మాట ఏమంటాడంటే, దేవుడు మన గురించి జీవజల బుగ్గనట్టు నన్ను మరచిపోయి, జీవజలం అన్నట్టు నన్ను విడిచిపెట్టి మీరు ఎక్కడికి పరిగెడుతున్నారు? నీళ్లు నిలవనటువంటి తొట్ల దగ్గరికి వెళ్ళి మీ దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, నా దగ్గరికి రండి అంటున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు కరాఖండిగా. ఏమంటున్నాడంటే, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిన తప్ప మీలో నిత్య జీవితము లేదో. మీలో నిత్య జీవితం లేదు.
ఒక్క కథోలిక స్త్రీ సభలో మాత్రమే, ఒక్క రోమన్ కథోలిక స్త్రీ సభలో మాత్రమే అనుదినము ప్రతిదినము దివ్యబలి పూజల్లో పాల్గొనే గొప్ప ఆవశ్యకత, అదృష్టము, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని స్వీకరించేటువంటి అదృష్టం మనకు దొరుకుతుంది ప్రియులారా. స్వామి అక్కడ లైటింగ్ బాగుంటుంది స్వామి, మరి అక్కడ దివ్య సప్రసాదం లేదు, ప్రభు శరీర రక్తాలు లేదు. పాటలు బాగా పాడతారు స్వామి, దివ్య సప్రసాదం లేదు, దివ్య బలి పూజ లేదు స్వామి. బాగా చాలా ఫ్యాషన్ఫుల్గా ఉంటుందండి, కలర్ఫుల్గా ఉంటుందండి అక్కడ కోటాలలో, దివ్య బలి పూజ లేదు, దివ్య సప్రసాదం లేదు. ప్రియులారా మీకందరికీ ఒక హెచ్చరికగా స్వీకరించండి, అందరూ కూడా ఈ హెచ్చరికగా స్వీకరించండి. బైబిల్ గ్రంథములో సాతానుడు ఎప్పుడూ కోరుకుంది ఏంటంటే యేసు ప్రభు సిలువలో మరణించకూడదు. సాతానుడుకున్న ఒక కోరిక ఏమిటంటే బైబిల్ గ్రంథములో యేసు ప్రభు సిలువలో మరణించకూడదు. ఏమిటి? తన రక్తాన్ని కార్చకూడదు, అదేవిధంగా తన శరీరాన్ని బలిగా అర్పించకూడదు. ఇది సాతానుడి యొక్క కోరిక ప్రియులారా. ఎందుకంటే సాతానుడికి బాగా తెలుసు ఏమిటి, యేసయ్య ఒక్కసారి సిలువలో తన శరీరాన్ని బలిగా అర్పిస్తే, తన రక్తాన్ని కారిస్తే సైతాను రాజ్యం కూలుతుంది, దేవుని రాజ్యం ప్రారంభమవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో సాతానుడు ఎప్పుడూ కూడా ప్రయత్నించింది ఏమిటి అంటే, ఇదిగో యేసు ప్రభువుని ఈలోక రాజుగా చెయ్యాలి, ఈలోక సంబంధమైన రాజుగా చెయ్యాలి అని సాతానుడు ఆశపడ్డాడు. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వతము పైకి తీసుకొని వెళ్ళి భూలోకములో ఉన్న రాజ్యాలన్నిటినీ కూడా తన వైభవమును చూపి నీవు సాష్టాంగపడి, యేసు ప్రభుని ఏమంటుంది సైతానుడు, నువ్వు సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తే. ఎవరెవరిని ఆరాధించాలండి? ఎవరెవరు ఆరాధించాలి? లోకమంతా కలిసి సాతానుని రాజ్యాన్ని కూల్చి లోకమంతా కలిసి యేసయ్యను ఆరాధించాలి. కానీ సాతానుడు ఏమంటున్నాడు తెలుసా? సాతానుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఆరాధించమంటున్నాడు. ఎవరిని? దేవుని కుమారుణ్ణి అంటున్నాడు. అనమాకు ఫాదర్ గారి దగ్గరకు వచ్చి, స్వామి శోధనలు వస్తున్నాయి స్వామి, సైతానుడు శోధిస్తున్నాడు స్వామి, ఆగటం లేదు స్వామి. ఎక్కడి నుంచో రావు, ఇంట్లో నుంచే వస్తాయి. ఇంట్లో వాడే పొడిసరా కంట్లో పుల్ల, ఇంట్లో నుంచే వస్తాయండి. భర్త నుంచి వస్తాయి, భార్య నుంచి వస్తాయి, పిల్లల నుంచి వస్తాయి, బంధువుల నుంచి వస్తాయండి శోధనలో. ఎక్కడి నుంచో రావు బిడ్డ. నువ్వు మంచిగా ఉండాలనుకున్నప్పుడు, యేసు ప్రభువు ఎలాగున్నప్పుడు శోధనలు వచ్చాయి? ఉపవాసం ఉన్నప్పుడు, 40 రోజుల పాటు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయనకు శోధనలు వచ్చాయి. స్వామి నేను ఎప్పుడు మంచిగా ఉండాలనుకుంటే, నేను ఎప్పుడు భక్తిగా ఉండాలనుకుంటే అప్పుడే శోధనలు ఎక్కువైతున్నాయి స్వామి. అప్పుడే వస్తాడు నీ దగ్గరికి. నువ్వు పాపంలో బ్రతుకుతున్నప్పుడు వాడేం ప్రయత్నం చేయనక్కర్లా, నువ్వు ఆల్రెడీ వాడి దారిలో, వాడి బ్యాచ్. నువ్వు పాపంలో పడ్డప్పుడు నువ్వు వాడి బ్యాచ్, వాడు ఇంకేం ప్రయత్నం చేయనక్కర్లా. ఎప్పుడు నీ మీద ఎక్కువ ప్రయత్నం చేస్తాడు? నువ్వు పవిత్రంగా ఉండాలనుకున్నప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు, నువ్వు దేవునికి దగ్గర కావాలనుకున్నప్పుడు. యేసయ్య కూడా 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే సాతానుడు వచ్చేయమంటున్నాడు, నువ్వు నన్ను ఆరాధించన్నాడు. ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ నాయే, నేను వాటిని నీకు ఇస్తాను అన్నాడు. ఏమంటున్నాడండి? చదువమ్మా. సైతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని మాత్రమే ఆరాధించుము, ఆయనను మాత్రమే నీవు సేవించు. ప్రియులారా, సాతానుడు యేసు ప్రభు సిలువ ఎక్కకుండా ఉండాలని చాలా ప్రయత్నం చేశాడు, విశ్వ ప్రయత్నం చేశాడు. మరొక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని కొంచెం త్వరగా అందించడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, ప్రజలు తనని బలవంతముగా రాజును చేయదలుచుకున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియులారా, ఏం చేస్తున్నాడు సాతానుడు? ప్రియులారా, యేసు ప్రభువుని ఈలోక సంబంధమైన రాజుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభువుని తీర్పు సమయంలో పిలాతుని దగ్గరే తీసుకొని వచ్చారు. పిలాతుడు అన్నాడు, నీవు రాజువా అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు అన్నాడు. మరి ఏ లోక సంబంధమైనది? పరలోక సంబంధమైనది. కాబట్టే మనల్ని ప్రియులారా తన శరీర రక్తాల ద్వారా, ఈ దివ్యబలి పూజ ద్వారా ఆ పరలోకానికి వారసులుగా చేయాలనుకుంటమే యేసుప్రభు యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడు? ప్రక్కకు తప్పుకొని వెళ్ళాడు. ప్రియులారా, ఆయన ఈలోక సంబంధమైన రాజుగా ఉండడానికి సిద్ధంగా లేడు. ఎప్పుడైతే ప్రభువు తన మరణాన్ని గురించి, తన శిలువ మరణాన్ని గురించి మాట్లాడతాడో సైతానుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడండి. యేసుప్రభు శిలువ మరణం చేయకూడదు. శిలువ మరణం అంటే దివ్యబలి పూజే. ప్రతిసారి దివ్యబలి పూజ జరుగుతున్నప్పుడు ఆయన యొక్క మరణం ఇక్కడ మనం ధ్యానం చేస్తాం. ఆయన యొక్క ఆ త్యాగ బలిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. గురువు అప్పాన్ని ఎత్తినప్పుడు ఏమంటాడు ప్రియారా? ఆ కడరా భోజన సమయంలో ఆయన అప్పాన్ని తీసుకొని, ఇది నా శరీరం, మీరు భుజించండి, ఇది నా రక్తముతో కూడిన పానపాత్రము, దీనిని మీరు పానము చేయండి అని పలికినటువంటి ఆ యొక్క బలిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దానిని మనం గుర్తు చేసుకుంటాం. కాబట్టి సాతానుడు ఈ దివ్య బలి పూజ జరగకుండా వాడు ప్రయత్నము చేస్తున్నాడు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 21 నుండి 23 వరకు వాక్యాలు చదువుకుందాం. 22వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 22వ వచనం. అంతట పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి ప్రభువా, దేవుడిది నీకిది దూరము చేయునుగాక. యేసు ప్రభువు ఏమంటున్నాడు? నేను యెరూషలేమునికి వెళ్ళాలి, సిలువలో మరణించాలి, నేను ప్రజల కొరకై నా ప్రాణాన్ని త్యాగం చేయాలి, ఆ యొక్క కడరా భోజనాన్ని చెయ్యాలి, ఆ దివ్యబలి పూజను స్థాపించాలి అంటంటే పేతురు గారు ఏమంటున్నాడు? అయ్యా నువ్వు అది చేయకూడదు అంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు జీవితంలో అనేక పర్యాయాలు సాతానుడు చేసింది ఏంటంటే, యేసు ప్రభువు ఆ యొక్క దివ్య బలి పూజ అనగా సిలువ బలియాగాన్ని చెయ్యకుండా ఉండాలి, రక్తాన్ని కార్చకుండా ఉండాలి అనే శాయశక్తులా ప్రయత్నం చేశాడు. కారణం ఏమిటి అంటే, ఇదిగో యేసు ప్రభువు బలియాగాన్ని చేస్తే, సిలువ బలియాగాన్ని చేస్తే సాతానుడి యొక్క కోరలు పీకివేయబడతాయి, సాతానుడు నాశనం అయిపోతాడు, మరణం పాలవుతుంది. కాబట్టి సాతానుడు ప్రియులారా తన యొక్క శాయశక్తుల ప్రయత్నము చేశాడు. అందరూ జాగ్రత్తగా నా కళ్ళు చూడండి. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా సాతానుడు కంకణం కట్టుకున్నాడు. ఏంటి? బలి పూజ జరగకుండా చెయ్యాలి, బలి పూజని, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని క్రైస్తవుల నుంచి దూరం చెయ్యాలి. ఏ విధంగా? అది బోధకుల ద్వారానే వస్తుందండి. ఆశ్చర్యం! పెద్ద పెద్ద బోధకులు అనుకునేటువంటి వారి ద్వారా వస్తుందండి. పెద్ద పెద్ద కూటాలు పెడుతున్నారు, పెద్ద పెద్ద సువార్త కూటాలు పెడుతున్నారు. అక్కడ పాటలు ఉంటున్నాయి, ప్రార్థనలు ఉంటున్నాయి, షోలు ఉంటున్నాయి. అర్థమవుతుందా? వాక్యం చెప్తున్నారు. నేను వాక్యానికి వ్యతిరేకం కాదండి, నేనే వాక్యాన్ని యూట్యూబ్లో ఇంకా విరివిగా ప్రబోధిస్తున్నాను. కానీ నా ప్రశ్న ఏంటంటే, అటువంటి పెద్ద పెద్ద కూటాలలో క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలు ఎక్కడా ఉంటున్నాయా? దివ్యబలి పూజ జరుగుతుందా? దివ్య సప్రసాదం అందుతుందా? లేదండి. మనం కూడా గొర్రెల్లాగా వెళుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ప్రార్థన వింటున్నాం, పాటలు వింటున్నాం, దులుపుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. నువ్వు దివ్య సప్రసాదాన్ని ఎక్కడ స్వీకరిస్తున్నావు? దివ్యబలి పూజలు ఎక్కడ పాల్గొంటున్నావు? ప్రభు అంటున్నాడే కరాఖండిగా, ఏమని? నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేస్తే తప్ప మీలో నిత్య జీవితము లేదో. రక్షణ వేరే మార్గంలో లేదు. యేసు ప్రభు ప్రియులారా, ఒకవేళ నీలాగా నాలాగానే ఈ లోకానికి వచ్చి వాక్యాన్ని అంతటిని బోధించి ఆయన నీ కొరకై నా కొరకై సిలువలో మరణించకపోయినట్లయితే నీకు నాకు రక్షణ వచ్చేదా? లేదండి. దీన్ని అర్థం చేసుకోవాలి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము
3వ వచనాన్ని చదవండి, జాగ్రత్తగా చదవటానికి ప్రయత్నం చేయండి. జ్ఞానులైన- దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానులైన నాయకులు ఆకాశమునందలి జ్యోతుల వలె వెలుగొందుదురు. పెక్కుమందికి, జాగ్రత్తగా వినండి, జ్ఞానులైన నాయకులంట ఆకాశమునందలి తారకల వలె వెలుగొందుతారంట. ఎందుకని వాళ్ళు వెలుగొందుతారు? ఎందుకని వాళ్ళు పునీతులుగా పిలువబడతారు? ఎందుకని వాళ్ళు దైవ సేవకులుగా పిలువబడతారు? ఎందుకనండి? కారణం ఏంటి? వాళ్ళు ఎందుకని వెలుగుతారు? వాళ్ళ వెలుగు దగ్గరికి మనం ఎందుకు వస్తాం? బ్రదర్ జోసెఫ్ తంబి గారి దగ్గరికి ఎందుకు వస్తున్నాం మనం అంటే దానియేలు సమాధానం ఇస్తున్నాడు. చదవమ్మ ఇప్పుడు. ఎందుకంటే పెక్కు మందికి, చాలా మందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకును నక్షత్రముల వలె ప్రకాశింతురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి, ఈ కృష్ణా, గుంటూరు, ఏలూరు, అదేవిధంగా ఈ తెలుగు 2 రాష్ట్రాలకి కూడా బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఒక జ్యోతిగా ఉన్నాడు. చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఒక జ్యోతిగా ఉండి, ఒక క్రీస్తు జ్యోతిగా మనందరిని క్రీస్తు దగ్గర నడిపిస్తున్నాడు. కారణం ఏమిటి అంటే ఒక జ్ఞానిగా ఏంటి ఆయన జ్ఞానం? ఆత్మీయ జ్ఞానం. ఆయనకి తెలుసు ఎక్కడ ఆత్మీయ సంపద దొరుకుతుంది, దివ్య బలి పూజలో అని. ఆయన 10 మందిని కూడా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లుగా జ్ఞానులైన వారు జ్యోతుల వలె వెలుగొందుతారు. ఎందుకంటే వారు అందరినీ కూడా ప్రభువు చెంతకు నడిపిస్తారు కాబట్టి, యేసయ్య చెంతకు నడిపిస్తారు కాబట్టి. ఆయన జీవించి ఉండగా నడిపించాడు, మరణించి ఇప్పుడు దైవ సేవకుడిగా, రేపో మాపో ఒక పునీతుడిగా మనందరినీ కూడా దేవుని చెంతకు నడిపిస్తున్నాడు పిల్లారా. కాబట్టే ఆయన ఒక జ్యోతిగా, ఒక వెలుగుగా, ఒక నక్షత్రంగా మన ప్రాంతంలో ఉన్నారు. ప్రియులారా, క్రిస్మస్ పండుగను ఇప్పుడే ముగించుకుంటున్నాం. క్రిస్మస్ కాలాన్ని ముగించుకుంటున్నా. 3 జ్ఞానులకి ఒక తారక దారి చూపించింది. మనందరికీ కూడా దేవుని వద్దకు వెళ్ళటానికి మార్గాన్ని చూపించేటువంటి గొప్ప తార, గొప్ప వెలుగు, గొప్ప నక్షత్రం, గొప్ప జ్యోతి బ్రదర్ జోసెఫ్ తంబి గారు. ఆయనకు ఆదర్శాన్ని స్వీకరించుదాం, ఆయన బాటలు నడుద్దాం, ఆయన వలె దివ్యబలి పూజలో పాల్గొందాం, దివ్యబలి పూజలో మహత్యాన్ని గ్రహించుదాం. ఆయనలాగా మనము కూడా యేసయ్యని చేరుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు సమస్తం కూడా దీవించబడదాం. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ యేసు రాజా, నీ భక్తుడు, నీ పరిశుద్ధుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క 80వ వర్ధంతి మహోత్సవాల కొరకై సిద్ధపడుతుండగా ఈనాడు ఈ నవదిన పూజా ప్రార్థనలో పాల్గొంటూ వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నిన్ను వేడుతుండగా, ప్రభువా, మేమందరము కూడా ఆయన వలె దివ్య బలి పూజలో ఉన్నటువంటి ప్రశస్తతను, గొప్పతనాన్ని గుర్తించి, ఆ దివ్య బలి పూజలో ఉన్నటువంటి మహత్యాన్ని గుర్తించి, శక్తిని గుర్తించి, ఆయన వలె మేము కూడా నీ దివ్య బలి పూజలో పాల్గొనటానికి, నీ కలువరి బలియాగములో పాల్గొనటానికి మాలో ఆశ, తపన, కోరిక రేకెత్తించండి తండ్రి. అదేవిధముగా తండ్రి, ఇదిగో నీ దివ్య బలి పూజలో పాల్గొనట్లుగా నీ దివ్య బలి పూజ యొక్క శక్తిని, మహత్యాన్ని 10 మందికి తెలియజేసి బ్రదర్ జోసెఫ్ తంబి గారిలాగా 10 మందిని నీ సన్నిధికి నడిపించేటి మంచి మనస్సును, గొప్ప హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. తండ్రి, నీ దివ్య బలి పూజలో శక్తి ఉంది, నీ దివ్య బలి పూజలో మహత్యం ఉంది నాయన. కానీ మేము గుర్తించలేకపోతున్నామయ్యా, మేము దాని యొక్క మహత్యాన్ని ఎరగలేకపోతున్నామయ్యా. మమ్మ క్షమించు నాయన. మా కుటుంబాలలో ఉన్న బాధలు, మా కుటుంబాలలో ఉన్న కష్టాలు, మా కుటుంబాలలో ఉన్న శ్రమలు, ఎంత పెద్ద ఆపదైనా కానీ, అవసరమైనా కానీ ఆ దివ్య బలి పూజ ద్వారా మేము తీసివేసుకోగలం. ఎంత పెద్ద కోరికైనా కానీ ఆ దివ్య బలి పూజ ఫలాల ద్వారా మేము పొందుకోగలం అనే సత్యాన్ని బ్రదర్ జోసెఫ్ తంబి గారు వారి జీవితం ద్వారా మాకు నేర్పించారు. ఈనాడు ప్రభువా, ఆశగుణ ప్రాణముతో నీ సన్నిధికి వచ్చి
నీ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి ఈ నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, వారి హృదయాలలో వారి తలంపులలో ఉన్నటువంటి కోరికలను ప్రభువా ఈ దివ్య బలి పూజ యొక్క ఫలితంగా వారికి అనుగ్రహించండి నాయన. నీ శరీరాన్ని నీ రక్తాన్ని భుజించబోతుండగా నాయన మేం పొందేటువంటి నీ యొక్క పరిశుద్ధమైన దివ్య సప్రసాదము ద్వారా మాలో స్వస్థతలని, మా కోరికలకు సమాధానాన్ని, మా బాధలకు శాంతిని, మా కన్నీటిని తుడిచేటువంటి విధంగా మమ్మందరిని దీవించమని ప్రభువా, వేదనతో నిండిన ప్రతి బిడ్డకు కూడా నిశాంతిని, సమాధానం దయచేయమని వేడుకొనిచున్నాం. మరికొద్ది దినాలలో బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మహోత్సవాలు కొనియాడుకోబోతుండగా నా తండ్రి ఈ ప్రాంగణాన్ని మీరు దీవించండి, పరిశుద్ధపరచండి. జరగబోయేటువంటి మహోత్సవాలలో ఎటువంటి ఆటంకం లేకుండా వచ్చే భక్తులందరూ కూడా దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పరిపూర్ణ ఫలాలను పొంది తిరిగి వెళ్ళేలాగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.